హిస్టరీ రిపీట్ అవుద్ది. ఇది ఓ సినిమాలో బాలయ్య డైలాగ్. కానీ రియల్ లైఫ్ లోనూ చరిత్ర తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇలా అనుకోవడానికి బలమైన కారణం ఉంది. ప్రస్తుతం మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. కానీ ఇవే రోజులు 1941లోనూ ఉన్నాయి. తేదీలు రోజులు అన్నీ ఒకేలా అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నాయి. అంటే 1941 రిపీట్ అయిందా? 2025గా మళ్ళీ మన ముందుకు వచ్చిందా? హిస్టరీ రిపీట్ కావడం సాధ్యమేనా? అసలు ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. 1941 నాటి ఒక పాత క్యాలెండర్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే 2025 సంవత్సరం క్యాలెండర్తో అది అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంది. తేదీలు రోజులు మాత్రమే కాదు, ఆ ఏడాదిలో జరిగిన భయానక సంఘటనలు కూడా ఈ ఏడాది అంటే 2025లో రిపీట్ అవుతున్నాయన్న టాక్ వినిపిస్తుంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే 1941వ సంవత్సరం యావత్ ప్రపంచ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ ఏడాది రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇక అదే ఏడాది అమెరికాలోని పెర్ల్ హార్బర్లోని నావిక స్థావరంపై జపాన్ అటాక్ చేసింది. దీంతో యుద్ధ తీవ్రత మరింతగా పెరిగిపోయింది. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలతో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ఏడాది అంతా ప్రపంచమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. సరిగ్గా 84 సంవత్సరాల తరువాత అంటే 2025లో కూడా అవే పరిస్థితులు పునరావృతం అవుతాయనే వాదన వినిపిస్తుంది. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా కొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు కొన్ని జోష్యాలు కూడా ప్రచారంలో ఉండటంతో ప్రజలకు భయాలు పెరుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ గాజా మధ్య ఉద్రిక్తతలు, ఇటీవలే ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అలాగే చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు. ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసినప్పటికీ ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు 1941లో బిస్మార్క్ అనే యుద్ధ నౌక మునిగిపోయి వేలాది మంది చనిపోయినట్లుగానే 2025లో కూడా అలాంటి విషాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. దాంతో పాటుగా ఈ ఏడాది మయన్మార్లో భారీ భూకంపం విధ్వంసం సృష్టిస్తుందని, జపాన్లో సునామీ వస్తుందని, అనేక దేశాలు వరదలు కరువులతో అల్లాడిపోతాయని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వాదనలను చాలా మంది నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ప్రతి కొన్ని సంవత్సరాలకు క్యాలెండర్లు పునరావృతం అవడం సాధారణమేనని చెబుతున్నారు. ఇది కేవలం గణితపరమైన యాదృచ్ఛికం అంటున్నారు. దీన్ని ప్రపంచ వినాశనానికి సంకేతంగా చూడాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. కానీ కొందరు జ్యోతిష నిపుణులు ప్రస్తుతం ఉన్న గ్రహాల కదలికలు రాబోయే విపత్తులకు ముందస్తు హెచ్చరికను చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 1941, 2025 క్యాలెండర్ల మధ్య ఉన్న సారూప్యత మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠం పెంచుతోంది. అంతేకాదు భయాన్ని కూడా రేకెత్తిస్తుంది.